సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న ఇద్దరు యువ కళాకారుల జీవనయానం అర్ధాంతరంగా ముగిసింది. ఓఆర్ఆర్పై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ దుర్మరణం చెందారు. భరత్ కాంత్ టెనెంట్ సినిమాలో హీరోగా నటించాడు. మరికొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు. త్రిలోక్ సినిమాల్లో కెమెరామెన్గా పనిచేశాడు. ఇటీవల సొంతూరు నెల్లూరుకు వెళ్లి శనివారం రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరారు. పెద్దంబర్పేట్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో భరత్ కాంత్, త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన ఇద్దరూ ఏపీలోని నెల్లూరు పట్టణానికి చెందినవారే. సినీ అవకాశాలు వెతుక్కుంటూ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికొచ్చారు. నానక్రామ్గూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల విడుదలైన టెనెంట్ సినిమాలో హీరోగా నటించాడు భరత్ కాంత్. పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్లలోనూ నటించాడు. త్రిలోక్ పలు తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రఫర్గా పనిచేశాడు. వీరిద్దరూ కలిసి నెల్లూరు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అలైవ్ పేరుతో ఒకవైపు హైదరాబాద్ పోలీసులు వాహనదారులు క్షేమంగా తిరిగి వచ్చేందుకు అవసరమైన ప్రచారం చేస్తూ ఉంటే, మరొక వైపు కొంతమంది వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రాణాలు గాల్లో కలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన, అది కూడా ఎగ్జిట్ 12 వద్ద మితిమీరిన వేగంతో వెళ్లారు. అది నిద్రమత్తులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు సంఘటనా స్థలంలోనే చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే కారు నెల్లూరుకు చెందిన వాళ్ళు. ఏపీ 40HY 9599 నెంబర్ గల ఈ కారులో నెల్లూరు ప్రాంతానికి చెందిన భరత్తో పాటు అతని స్నేహితుడు త్రిలోక్, వీళ్ళిద్దరూ కలిసి కూడా నెల్లూరు నుండి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీళ్ళు గచ్చిబౌలి ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చారో, ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి ఆదిబట్ల మీదుగా వెళ్తూ ఉన్నారు. ఎగ్జిట్ 12 వద్ద ముందుగా వెళ్తున్న ఒక కంటైనర్ని గుర్తించలేకపోయారు. ఆ కంటైనర్ వాహనం వెనుక నుండి వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. మనం చూడొచ్చు కూడా, కార్ని మనం చూస్తే ముందు భాగం మొత్తం కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. కేవలం వెనకాల మాత్రమే కార్ అనేది ఒకటి కనబడుతుంది తప్ప ముందు భాగం మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. పై భాగం నుంచి మొదలు పెడితే కింది భాగం వరకు మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు కూడా కారుకు సంబంధించిన విజువల్స్లో. ఈ కారులో డ్రైవ్ చేస్తున్న భరత్తో పాటు పక్కనే కూర్చున్న త్రిలోక్, వీళ్ళిద్దరూ నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు సంఘటన స్థలంలోనే చనిపోయారు. భరత్ కాంత్ ఎవరైతే ఉన్నారో ఇతను టాలెంట్ అనే ఒక సినిమాలో హీరోగా నటించారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్లో కూడా ఇతను నటించినట్టుగా చెప్తున్నారు. త్రిలోక్ ఏమో ఫోటోగ్రాఫర్గా, కెమెరామెన్ అండ్ ఫోటోగ్రాఫర్గా అతను పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరిది కూడా నెల్లూరు ప్రాంతమే. వీళ్ళు శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్కు మరికొద్దిసేపట్లో వాళ్ళ గచ్చిబౌలి వాళ్ళ ప్రాంతానికి చేరుకుంటారనుకున్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ముందు భాగం మనం చూడొచ్చు కూడా, మొత్తం ఈ ఇంజన్తో సహా, అంటే ఇంజన్ భాగంతో పాటుగా మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో ముందు భాగం, దాదాపు నేను ఇప్పుడు నిలబడ్డ ప్రాంతానికి 1 మీటర్ దూరం వరకు కూడా ఇంజన్ భాగం ఉంటుంది, బానెట్ అనేది ఉంటుంది. అది మొత్తం డ్రైవర్ సీటు వరకు వచ్చిందంటే ఎంత స్పీడ్ తోటి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజామున 3 గంటలకు కాబట్టి నిద్రమత్తులో ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎదురుగా కంటైనర్ అనేది హెవీ లోడ్తో వెళ్తుంది. ఆ కంటైనర్ వాహనము లెఫ్ట్ సైడ్లో చాలా స్లోగానే ఉందనేది కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు. ఆ టైంలో వీళ్ళు వెనుక నుండి వచ్చి ఇంత స్పీడ్తో, ఒకవేళ కంటైనర్ని కనుక చూడకపోయినా దగ్గరకు వచ్చిన బ్రేక్ కొట్టినా ముందు భాగం వరకు డ్యామేజ్ అయ్యేది, వీళ్ళ ప్రాణాలు మాత్రం పోయి ఉండేది. కానీ నేరుగా కంటైనర్ వాహనం కింది వరకు వీళ్ళు కారు మొత్తం కూడా, అంటే దాదాపు కంటైనర్ ముందు భాగం వెనుక భాగానికి కారు ముందు భాగం మధ్య భాగం వరకు లోపలికి వెళ్ళిపోయింది. అంత దారుణమైన రోడ్డు ప్రమాదం ఇది. ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆ తర్వాత డెడ్ బాడీలని ఉస్మానియా మార్చురీకి అయితే తరలించడం జరిగింది. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలు అప్పగించడంతో కొద్దిసేపటి క్రితమే నెల్లూరుకు తీసుకొని వెళ్లారు బాడీస్ అన్నీ కూడా. అక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు జరుగుతున్నాయి. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న వర్షన్ కూడా మనం చూస్తే మితిమీరిన వేగము, అలాగే నిద్రమత్తులో జరిగి ఉండొచ్చు అనేది ప్రధానంగా భావిస్తున్నారు ఒకవైపు. మరొక వైపు ప్రమాదాలను తగ్గించేందుకు అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రమాదాలను తగ్గించేందుకు
స్పీడ్ ఏదైతే ఉంటుందో ఈ స్పీడ్ని తగ్గించాలని భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే అరైవ్ అలైవ్ పేరుతోటి వాహనదారులు అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ తెల్లవారుజామున నిద్ర అనేది చాలా వరకు ఆపుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నైట్ నుండి వీళ్ళు జర్నీ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే 3 గంటల ప్రాంతంలో జర్నీ అంటే ఖచ్చితంగా నిద్ర అనేది వస్తుంది. ఆ నిద్రావస్థలోనే కంటైనర్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో నేరుగా కంటైనర్ని ఢీకొట్టడంతో భరత్, త్రిలోక్ వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకైతే డెడ్ బాడీలను అయితే అప్పగించడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో వాహనదారులు అయితే అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ పైన వేగమే 120 కిలోమీటర్ల వరకు లిమిట్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది ఆ తెల్లవారుజామున దాటి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మితిమీరిన వేగం కాకుండా వాహనాన్ని ఎంత తక్కువ స్థాయిలో కంట్రోల్ చేసేంత వరకు, అంటే వాహనం అదుపు తప్పకుండా కంట్రోల్ చేసేంత వరకు కనుక స్పీడ్తో వెళ్తే ప్రమాదాలను తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ ఎన్టీవీ, హైదరాబాద్.